ఘన కీర్తి సాంద్ర విజితాఖిలాంధ్ర జనతా సుధీంద్ర మణి దీపకార్యాంగిక వాచిక పూర్వకాద్భుత తులిత నటనాఘటికా నిరీతులుగా ఇన్నిన్ని పాత్రలుగా నిందర్శింపజేయగల జ్ఞానదర్పణము. కోట శ్రీనివాసరావు అనే వ్యక్తి చాలా తెలివైన వ్యక్తి, మంచి వ్యక్తి, మంచి నటుడు, వీటన్నిటితో పాటు చాలా తెలివైన వ్యక్తి. అన్ని విషయాల మీద పరిపూర్ణమైన పరిజ్ఞానం, పైగా బ్యాంక్ నుంచి వచ్చారు మీరు బ్యాలెన్స్లు టాలీలు అన్నీ బాగా తెలిసిన వాళ్ళు. మీరు మోసపోవడం ఏంటన్నది ఆశ్చర్యం నాకు. అంటే మనిషికి అవసరం ఎంత పని అయినా చేయిస్తుందండి. ఆడువారి మాటలకు అర్థాలు వేరు. సినిమాలు వెంకటేశ్వర ఆ సినిమాలో ఒక మంచి వేషం, అది చాలా బాగుంటుంది. ఏడ్చేవాళ్ళు ఏడుస్తారు కూడా, ఏడుపు వస్తుంది. ఇప్పటికే కంటి చూపు తగ్గిపోయింది. 10 నిమిషాలు నిలబడలేకపోతున్నాను. తెల్లవార్లు ఒకటే దగ్గు. ఇలాంటి కొడుకు తలకొరివి పెట్టడానికి మాత్రమే పనికొస్తాడు రా. అసలు అలాంటి కథలు రాసే దమ్మే ఆవిడకి లేదు. ఇప్పుడు ఎంతసేపు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈ సర్కస్ అయిపోయింది. ఈ సర్కస్ చూడలేక పాపం మన దెబ్బలు మన కడుపు కొట్టారనుకొని జమిని సర్కస్ కూడా మూసేశారు. బాహుబలి రాజమౌళి గారు గొప్ప డైరెక్టరు, బ్రహ్మాండంగా 1, 2 తీశాడు. ప్రపంచ ఖ్యాతి గాంచింది. కలెక్షన్లో కానీ డైరెక్టర్ కానీ పేరు అన్నీ జరిగినాయి. వాళ్ళు ఎవరనుకుంటున్నారు దాని గురించి? అదే మరి ఓల్డ్ మాయాబజార్ తీయింది. ఇవాళ ఆ సినిమా రిలీజ్ అంటే టీవీలో 6 ఏళ్ళ కుర్రాడు తింటే 60 ఏళ్ళు మగవాడుగా కూర్చుంటారు. అందరికీ రామారావు మహానుభావుడు, తెలుగు సత్తా చూపించాడు. 6 నెలల్లో ప్రచారార్థం వేసుకుని నేషనల్ పార్టీ అయినట్టు కాంగ్రెస్ని అదే మట్టి కనిపించి ముఖ్యమంత్రి అయిపోయి అసలు ప్రధానమంత్రి కూడా అయిపోతారేమో అన్నంత రేంజ్కి వెళ్ళి అంతైంది. అలాంటి వాడు ఆయన చరిత్ర ఆయనే చెరుపుకున్నాడు. ఆ వయసులో ఆ మహానుభావురాలను మర్చిపోయి ఇంకో ఆడదాని మెడలో తాళి కట్టడానికి అసలు మనసెట్ట వచ్చిందండి మీకు? బట్ మీ ఇద్దరు కలిపి చేసింది లాస్ట్ సీను అంతకు ముందే కదా, ఒక 1 వీక్లోనే బాబు ప్రసాద్ పోవడం. తలుచుకుంటే ఆ సీన్ చాలా మీరు యాక్ట్ చేయడం, తను పోయే సీనే కదా మీరు యాక్ట్ చేసింది. ఏదేనండి తలుచుకుంటే బాధగా ఉంది. ఏం తలుచుకో అదేలే అదే. వెల్కమ్ టు అవర్ హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం పలుకుతున్నాను. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ చేయబోతున్న ఈ మహానటుడు గురించి చెప్పాలంటే ఒక సముద్రం గురించో ఒక మహా అరణ్యం గురించో చెప్పినంత అవుతుంది. ఎందుకంటే సినిమా చిత్ర పరిశ్రమలో అది హిందీ కావచ్చు, ఏ భాషా పరిశ్రమ అయినా సరే, ముఖ్యంగా తెలుగు చిత్ర పరిశ్రమకి ఎంతమందో నటులకు సబ్స్టిట్యూట్స్ వచ్చారు, రిప్లేస్మెంట్స్ వచ్చారు, ప్రత్యామ్నాయాలు వచ్చారు. కానీ ఈ మహానటుడికి మాత్రం మరో ప్రత్యామ్నాయమే లేదు. ఆ మహానటుడిని రిప్లేస్ చేసే నటుడు ఇప్పటివరకు తెలుగు చిత్ర పరిశ్రమకి రాలేదు. ఆ మహానటుడి పేరే నటనికి పెట్టకోటగా 100 సినిమాలు నటించిన కోట శ్రీనివాసరావు గారు. ఆయన గురించి ఇంట్రడక్షన్ ఇవ్వడం అంటేనే చాలా గర్వంగా ఉంటుంది ఏ జర్నలిస్ట్కైనా. అటువంటి మహానటుడితో ఇప్పుడు హిట్ టీవీ చేయబోతున్న ఈ ఇంటర్వ్యూ విశేషాలను వీక్షించి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ. దిస్ ఈజ్ యువర్ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై స్పెషల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. నమస్కారం కోట శ్రీనివాసరావు గారు. నమస్కారం నాయన. మిమ్మల్ని చూస్తే ఎలా ఉంటుందంటే మీ వెనకాతల ఒక మహాసముద్రం కనిపిస్తుంది నాకు ఎప్పుడు కూడా. మీ కెరీర్ ప్రారంభమైన దగ్గర నుంచి నాకు దాదాపుగా తెలుసు. ఏమి ప్రయాణాలు, ట్రైన్లు, ఏరోప్లేన్లు, కార్లు, ఒక ఊరి నుంచి ఒక ఊరికి, అసలు ఏమి షూటింగ్లు, ఏమి హడావిడి చేసి
అన్ని వందల సినిమాలు, ఏ సినిమా చేసినా హిట్, ఏ క్యారెక్టర్ చేసినా సూపర్ హిట్. అంత గొప్ప కెరీర్ని అనుభవించిన మీకు ఒక్కసారి మీ నట జీవితం వెనకాతలకి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? అలా చూస్తూ ఉంటానండి. అనిపించేది ఏముంది, ఒక్కొక్క ఫోటో చూస్తుంటే ఒక్కొక్క సినిమా జ్ఞాపకం వస్తుంది. ఆ సినిమాకి ఏం తాగిన మంచో చెడ్డో ఏదో మాట్లాడకూడదు అనుకుని గిర్రని తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్లో. ఏముంది, దాదాపు 40 ఏళ్ళ జీవితం కదండి. కరోనా దాకా బాగానే ఉందండి. ఈ కరోనా అనే ఒకటి వచ్చింది కదా, అప్పటి నుంచి కొంచెం బాగా తగ్గిపోయింది. సినిమాలు తగ్గినాయి. తగ్గింది కొంచెం. ఏదో అంటారు, కోట శ్రీనివాసరావు నడవలేకపోతున్నాడు, చేయలేకపోతున్నాడు. ఇవన్నీ ఏ దీన్ని బట్టి వచ్చే ఉండవండి. ఎందుకుండవు? ఎవరికైనా సహజం కదా అవి. ఎవరో ఏదో మొన్న ఈ మధ్యన లేవలేకపోతున్నాడు, అసలు బెడ్ మీద ఉన్నాడని ఇదంటే అన్నాను. ఎవరో ఈ సాఫ్ట్వేర్ ఏదో అంటారే, వాట్సాప్ ఎవడో ఏదో అంటే పోయాడని ఏదో వేశారు. కేకలు వేసేవాడిని. నీకు దీనివల్ల రూపాయి లాభం వస్తుంది అనుకుంటే అందరూ చచ్చారని అందరూ వేయి, చంద్రబాబు కూడా వేయి, నాకే అభ్యంతరం లేదు. ఎందుకే ఇలాంటి జీవితం తలకాయ నొప్పి? మీ తల్లిదండ్రులకు రావా? 75 ఏళ్ళు వచ్చిన వాడికి ఎలా ఉంటాయండి? ఏదో కాలు నొప్పి, ఒళ్ళు నొప్పి ఏవో ఉంటాయి. అది ఆలోచించుకోకుండా అట్లా వేయొద్దు అన్నాను. ఇప్పుడు ఎవరన్నా కథ చెప్పడానికి వచ్చారనుకోండి, కోటగారు మీతో వేషం చేయించాలని ఎప్పటి నుంచో అనుకో, కదండి అంటారు. ఒక్క నిమిషం ఆగండి అంటారు. ఏమిటంటారు? నేను మెట్లు ఎక్కలేను, దిగలేను, గవాన నుంచోమంటే గవాన కూర్చోమన్నా కొంచెం కష్టం, టైం పడుతుంది. వాయిస్ అంటారు, మీరు వింటూనే ఉన్నారు, బ్రహ్మాండంగా జ్ఞాపక శక్తి అన్నీ బాగానే ఉన్నాయి, నా ఇబ్బందులు ఇవి, ఇప్పుడు చెప్పని కథ అంటారు. అదేంటండి, నా ఉన్నయ్య నా ఎక్స్పీరియన్స్కి నా ఏజ్కి ఏమి చెప్పకుండా అక్కడికి వచ్చి ఆ మెట్ల నుంచి ఇట్ట పైనుంచి వస్తారని మీరంటే నేను రాలేను అన్నాను అనుకో, ముందు చెప్పచ్చు కదా అంటావు. నా తలకాయ కొట్టేసినట్టు అయిపోద్ది. నాకు అలాంటిది ఏం లేదు. ఏదో భగవంతుడు ఇచ్చాడు, ఎంత గొప్ప జీవితం ఇచ్చాడంటే చెయ్యి ఇట్ట పెట్టాల్సిన కర్మ లేదు. మీరే అవకాశం ఉంటే ₹1 అట్లా సాయం చేసే పొజిషన్లోనే ఉన్నా. అంత గొప్ప జీవితం ఇచ్చాడు కాబట్టి ఊరికి కంగారు పడద్దు. వేషానికి తగ్గట్టుగా, వయసు తగ్గట్టు వేషాలు ఉంటాయి. కూర్చుని రాలంగి వెంకటరామయ్య గారు ఎన్ని సినిమాలు కూర్చుని ఎన్ని సినిమాలు చూశారు. అవును, నడవలేక ఆయన కదలలేని నడవలేని పరిస్థితుల్లో కూడా చాలా సినిమాలు చేశారు ఆయన. కాబట్టి మీకు ఏదైనా ఉంటే అవకాశం ఉంటే పిలవండి. ఊరు దాకా వద్దు, ఊళ్ళో ఎంతైనా పనిచేస్తాను. మళ్ళా ఇంకో ఊరు వెళ్ళటం, అక్కడ నీళ్ళు పడి పడక, ఈ ప్రయాణాలు అవన్నీ కష్టం కదా. ఎందుకండి తలకాయ నొప్పి? మీకేమవసరం ఇప్పుడు అంత ఐరాణ పడి చేయాల్సిన అవసరం అని కాదు. నటుడికి రిటైర్మెంట్ అనేది ఉండదు. కానీ నేను చెప్పేది ఏంటంటే ప్రస్తుతం అవసరం లేదు. అసలు అలాంటి కథలు రాసే దమ్మె ఆవిడకి లేదు. ఇప్పుడు అంతా ఎంతసేపు కొట్టుకోవడం, తిట్టుకోవడం, ఈ సర్కస్లు, పేద సాంగ్స్ కూడా డాన్సులు ఉంటాయి. సర్కస్ అయిపోయింది. ఈ సర్కస్ చూడలేక పాపం మన దెబ్బలు మన కడుపు కొట్టారు అనుకుని జమినీ సర్కస్ కూడా మూసేశారు. అక్కడ తయారైంది. మీ పంచులు మాత్రం పోలేదు సార్ నిజంగా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.